ఇస్ కాల్డ్ టెంపరేచర్. అంటే ఏదైనటువంటి ఒక వస్తువులో ఉండేటటువంటి చల్లదనాన్ని లేదా వెచ్చదనాన్ని మనం ఏమని పిలుస్తామో ఉష్ణోగ్రత అని పిలుస్తాం. దీన్ని మనం దేంట్లో మెజర్ చేస్తామంటే డిగ్రీ సెంటీగ్రేడ్లో కానీ ఫారెన్హీట్లో కానీ లేదా కెల్విన్లో కానీ కొలుస్తాం అన్నమాట. వీ కెన్ మెజర్ ద టెంపరేచర్ ఆఫ్ ఎ బాడీ బై యూజింగ్ ద డిగ్రీ సెల్సియస్ ఆర్ ఫారెన్హీట్ ఆర్ కెల్విన్. Okay, so here I would like to give one formula. C by 100 is equal to F minus 32 by 180. So దీన్ని మీరు లోయర్ స్టాండర్డ్లో నేర్చుకున్నారు. You learn about this formula. C by 100 is equal to F minus 32 into 180. So what is this formula? డిగ్రీ సెంటిగ్రేడ్లోని ఉండేటటువంటి టోటల్ డివిజన్స్ ఏమో 100 డివిజన్స్ ఉంటాయి. ఫారెన్హీట్లోనేమో టోటల్ డివిజన్స్ 180 ఉంటాయి. దీంట్లో స్టార్టింగ్ యూనిట్ ఏమో 0 అయితే ఫారెన్హీట్లో స్టార్టింగ్ 32తో స్టార్ట్ అవుతుంది. ఓకే, సో దీన్ని మేము కనుక ఈ ఫార్ములా యూజ్ చేసి మనం కన్వర్షన్స్ అనేవి ఈజీగా చేయవచ్చు. ఓకే, సో దీని మీద చిన్న వర్కౌట్ ఇస్తున్నాను చూడండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 10 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంది. దీన్ని ఫారెన్హీట్లో ఎంత అని చెప్పి అడిగాను. ఓకే, సో ఏం చేస్తాము, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే. ఎలా చేస్తాము, 10 by 100 is equal to F minus 32 by 180. సో చూడండి, ఈ 0కి 0 క్యాన్సిల్ అయిపోయింది, ఈ 0కి 0 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు 1 ఉంది కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 18 is equal to F minus 32. F is equal to 18 plus 32. సో 8 plus 2 10, 3 plus 1 4 plus 1 5. 50 డిగ్రీ ఫారెన్హీట్ అన్నమాట. సో ఇలా మనం ఏం చేస్తామంటే టెంపరేచర్ కన్వర్షన్స్ని చేయొచ్చు అన్నమాట. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మీరు రేపు హోంవర్క్ చేయండి. ఆ హోంవర్క్ ఏంటి అంటే, ఇప్పుడు మీ దగ్గర నేను 37 డిగ్రీ సెల్సియస్ అలాగే 57 డిగ్రీ సెల్సియస్ 98 డిగ్రీ సెల్సియస్ ఈ టెంపరేచర్, ఈ 3 టెంపరేచర్ని కూడా మీరు ఫారెన్హీట్లో చేంజ్ చేయండి. నెక్స్ట్ ఈ పైన చెప్పుకున్న దాంట్లో మీరు ఒక సబ్జెక్ట్ చేస్తే కెల్విన్. సో డిగ్రీ సెల్సియస్కి కెల్విన్కి ఇది చూద్దాం. సో కెల్విన్ మానం అంటే ఏం లేదు, డిగ్రీ సెంటీగ్రేడ్లో ఉన్నటువంటి టెంపరేచర్కి 273 యాడ్ చేస్తే మీకు కెల్విన్ టెంపరేచర్ చేంజ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో దీని మీద కూడా ఒక ప్రాబ్లం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 37 డిగ్రీ సెల్సియస్ ఇచ్చారు, దీన్ని కెల్విన్లోకి మార్చమన్నారు. కెల్విన్లో ఎంత అవుతుంది, 37 ప్లస్ 273 చేయాలి. చేస్తే 7 plus 3 10, 7 plus 3 10 plus 1 11, 310 కెల్విన్. అలా కాకుండా ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే మీకు కెల్విన్లు ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 303 కెల్విన్ ఉంది. ఈ 303 కెల్విన్ని డిగ్రీ సెంటీగ్రేడ్లో చేంజ్ చేయమన్నాడు. అంటే ఏం చేస్తాము, డిగ్రీ సెంటీగ్రేడ్లో 303లోంచి 273ని మైనస్ చేయండి. మైనస్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ఇలా మీకు టెంపరేచర్స్లో ఏం చేస్తారంటే కన్వర్షన్స్ అనేవి ఇస్తారన్నమాట. సరే, నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, ఇక్కడ మనము టెంపరేచర్ తాలూకా డెఫినేషన్ చూసాం కదా. సో టెంపరేచర్ తాలూకా డెఫినేషన్ చూసాం. ఏం చూసాము, డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్. ఉష్ణోగ్రత అంటే ఏం చెప్పుకున్నామంటే ఏదైనా ఒక పదార్థంలో ఉండేటటువంటి వెచ్చదనాన్ని కానీ లేకపోతే చల్లదనాన్ని కానీ మనం ఏమని చెప్పి అనుకుంటున్నాము, ఉష్ణోగ్రత అని చెప్పి అనుకుంటాం. సరే, బాగానే ఉంది. ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటి అంటే, ఇప్పుడు నా దగ్గర ఏ అని ఒక ఆబ్జెక్ట్ ఉంది, బి అని ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఈ 2 ఆబ్జెక్టుల మధ్యన ఎప్పుడు ఇంకా హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. వాట్ ఆర్ ది కండిషన్స్? వెన్ డస్ ద హీట్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ ద బాడీ ఏ టు బి. ఏ నుంచి బికి హీట్ అనేది ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది, ఒక క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, అంటే అన్ని కండిషన్స్లో అంటే అన్ని సందర్భాల్లో కూడా హీట్ ట్రాన్స్ఫర్ అవుతుందా ఏ నుంచి బికి? ఇన్ ఆల్ కండిషన్స్ హీట్ విల్ బి ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఏ టు బి. ఏ నుంచి బికి అన్ని కండిషన్లో కూడా హీట్ ట్రాన్స్ఫర్ అవుతుందా? సరే, ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇలా ఏ నుంచి బికి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలంటే కండిషన్స్ ఏంటి? ఏ కండిషన్స్, ఏ మార్పులు, అంటే మార్పు చెందాలంటే ఏం కావాలి? సో దీని గురించి నేను ఏంటంటే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. మనం ఇప్పుడు థియరీ చెప్పుకుంటున్నాం కాబట్టి ఇందులో ఏవేవైతే ఎక్స్పెరిమెంట్స్ వచ్చాయో ఆ ఎక్స్పెరిమెంట్స్ అన్నింటినీ కూడా మనం ఏం చేద్దామంటే మరలా డైరెక్ట్గా ఎక్స్పెరిమెంట్స్ చేసి కూడా నేను వీడియోస్ పెడతాను. సో ప్రస్తుతానికి థియరీ పార్ట్ విందాం. సరే, నేను ఏం చేస్తానంటే ఒక థర్మామీటర్ తీసుకున్నాను. సో ఐ టుక్ ఏ థర్మామీటర్. ఓకే,
సో థర్మామీటర్ ఇట్లా ఉంటుంది. ఈ థర్మామీటర్లో దీన్ని ఏమంటాం, బల్బ్ అని చెప్పి అంటాం. ఓకే, సో ఈ బల్బ్లో ఇక్కడ ఇలా ఇందులో ఏముంటుంది, మెర్క్యూరీ ఉందనుకుందాం. సో మెర్క్యూరీ ఎట్లా ఉంది, ఇక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం మనం. ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఈ బల్బుని తీసి ఏం చేస్తాడు, మనకి నోట్లో పెడతాడు. టెంపరేచర్ ఎంత ఉందని చెక్ చేస్తాడు. చెక్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నోట్లో పెట్టిన తర్వాత ఏం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెర్క్యూరీ లెవెల్ ఇక్కడ ఉందనుకుందాం. సో నెమ్మది ఇలాగా అది పైకి వెళ్తుంది. సో మానవుని శరీర ఉష్ణోగ్రత తీసుకున్నట్లయితే 98.4 డిగ్రీ ఫారెన్హీట్ ఆర్ 37 డిగ్రీ సెల్సియస్ కదా. సో మీకు అందరికీ తెలుసు, ఏ హ్యూమన్ బీయింగ్ విల్ హ్యావ్ the temperature of 98.4 degree Fahrenheit or 37 degrees Celsius temperature. But if he gets if the temperature of the body is increased, consider that the body of the temperature is increased. అంటే ఆడి శరీర ఉష్ణోగ్రత పెరిగింది, అంటే జ్వరం వచ్చింది అనుకుందాం. వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క టెంపరేచర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. ఈ లెవెల్ పెరిగేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వచ్చింది, వాడికి జ్వరం 101 డిగ్రీ ఫారెన్హీట్ ఉందని చెప్పి అన్నాడు. దాని మీనింగ్ ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 101 డిగ్రీ ఫారెన్హీట్? ది మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఈ యొక్క బల్బ్ అనేది ఆ బాడీలో ఏదో ఒక పార్ట్కి అయితే ఏంటి, ఆంపిట్స్ దగ్గర కానీ లేకపోతే మౌత్లో టంగ్ కింద కానీ పెడతారు కదా. ఇలా పెట్టేటప్పుడు ఇప్పుడు కాంటాక్ట్లో ఉన్నటువంటి బాడీస్ ఏంటి, 2 బాడీస్ కాంటాక్ట్లో ఉన్నాయి. వన్ ఈజ్ ద థర్మామీటర్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ద టంగ్. So when these 2 bodies are in contact with each other, the heat transfers from one body to another body. That means, so ikkada this is the bulb and this is the body. These 2 are in contact. Now this is having highest temperature and this is having the lowest temperature. Now the temperature is transferring from this to this. అంటే ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత దీని నుంచి ఈ బల్బులకు వెళ్తుంది కదా. సో ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, ఇందులో హీట్ కంటిన్యూస్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎప్పటి వరకు ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇందులో ఉండేటటువంటి టెంపరేచరు రెండు టెంపరేచర్లు కూడా ఈక్వల్ అయ్యేటంత వరకు కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, సో నౌ యూ ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్, దిస్ ట్రాన్స్ఫార్మ్ టేక్స్ ప్లేస్ until and unless both the bodies get the same temperature. ఆ పాయింట్ని మనం ఏమని చెప్పి అంటామంటే థర్మల్ ఈక్విలిబ్రియం అని చెప్పి అంటామట. ఏమంటాము, సమతాస్థితి అని చెప్పి అంటామట. సో దట్ ఈస్ నోన్ యాజ్ ది సమతాస్థితి. ఈ రెండు కూడా అంటే మనం ఇక్కడ ఈ థర్మామీటర్ బల్బ్ ఉంది, అలాగే మన శరీరం ఉంది. ఈ రెండు కూడా ఏమైందంటే ఒకే రకమైనటువంటి ఉష్ణోగ్రత వచ్చేటంత వరకు కూడా ఏమైంది, సమతాస్థితిలోకి వచ్చింది. 101 డిగ్రీ ఫారెన్హీట్ మీన్స్ the bulb of the thermometer and the body are at equilibrium. అంటే అక్కడ ఉన్నటువంటి శరీరము అలాగే థర్మామీటర్ బల్బు రెండు కూడా ఒకదానికొకటి సమతాస్థితిలో వచ్చాయన్నమాట. అర్థమైందా? ఇక్కడ నేను చెప్పబోయే టర్మ్ ఏంటంటే థర్మల్ ఈక్విలిబ్రియం, సమతాస్థితి అనేటటువంటి పదాన్ని చెప్పడం గురించి చెప్తాను అనమాట. సరే, ఇక్కడ వన్ మోర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇక్కడ మనకి హీట్ అనేది ఒక బాడీ నుంచి ఉష్ణము దీని నుంచి దీనికి ట్రాన్స్ఫర్ అయింది. అంటే ఎప్పుడు కూడా మనం చూసిన అన్ని కండిషన్స్లో కూడా ఎక్కడి నుంచి హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి ట్రాన్స్ఫర్ అయింది, వేడి వస్తువు నుంచి చల్ల వస్తువుకి ట్రాన్స్ఫర్ అయింది. మరి ముందు చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్ తీసుకుంటే మెటల్ పీస్ని ఎక్కడ పెట్టాము, లోహంతో బద్ద తీసుకుని దాన్ని రిఫ్రిజిరేటర్లో పెట్టాము. ఈ రిఫ్రిజిరేటర్లో పెడితే ఏమైంది, దీని నుంచి దీనికి హీటు అంటే ఏంటి, చల్లదనం ట్రాన్స్ఫర్ అయింది. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఏంటి అంటే హీట్ అనేది ఎటువైపు నుంచి ఎటువైపు ట్రావెల్ చేస్తుంది, హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్కి ట్రావెల్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, హై టు లో. ఫిజిక్స్లో చాలా ఫినామినన్స్లో ఏంటంటే ఇది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. జనరల్లీ హీట్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ హై టెంపరేచర్ బాడీ టు లో టెంపరేచర్ బాడీ. అంటే ఉష్ణం అనేటటువంటిది అధిక ఉష్ణం కలిగిన ప్రాంతం నుంచి అల్ప ఉష్ణోగ్రత కలిగినటువంటి ప్రాంతానికి ప్రయాణం చేస్తూ ఉంటుంది. జనరల్లీ హీట్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ ద హై టెంపరేచర్ రీజియన్ టు ద లో టెంపరేచర్ రీజియన్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సరే, ఈ టెంపరేచర్ని మనం హీట్ అని చెప్పి, ఈ టెంపరేచర్ వేరు హీట్ వేరు.
degree of hotness or coldness is called the temperature, but heat transfers from higher temperature body to lower temperature body. ఈ హీట్ ఫినామినన్ తీసుకుంటే ఈ హీట్ని మనం మెజర్ చేయడానికి ఎస్ఐలో అయితే ఎస్ఐ యూనిట్స్లో అయితే దీన్ని ఏమని పిలుస్తామంటే జౌల్ అని చెప్పి పిలుస్తాం. సిజిఎస్ యూనిట్లో మనం ఏమని పిలుస్తామంటే క్యాలరీస్ అని పిలుస్తాం. ఓకే, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఎస్ఐ యూనిట్లో అయితే జౌల్ అని అంటాము, సిజిఎస్లో అయితే క్యాలరీ అని చెప్పి అంటాం. ఈ రెండింటికి రిలేషన్ ఒకటి ఉంది. ఆ రిలేషన్ ఏంటో చూద్దాం. 1 calorie is equal to 4.186 joules. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో 1 calorie is equal to 4.186 joules. మీరు ఏం చేస్తారంటే ఈ రోజు వరకు ఇప్పుడు ఏదైతే చెప్పానో నేను చెప్పింది చాలా తక్కువ. సో ఫస్ట్ డే కాబట్టి తక్కువ చెప్పాను. దీని తర్వాత రేపటి నుంచి కొంచెం ఎంకరేజ్ చేద్దాం.